మోస్ట్ హ్యాపీయెస్ట్ యంగ్స్టర్ ఎవరంటే మీ పేరు చెప్తున్నారు ఇప్పుడు. హ్యాపీయెస్టా? చాలా బిజియెస్ట్, హ్యాపీయెస్ట్. సో స్వీట్, థ్యాంక్ యూ సార్. అంటే ఇలాంటి ఒక సినారియో, ఇలాంటి ఒక స్టేజ్ ఊహించారా మీరు? ఊహించినది అనేది సార్, ఐ హోప్డ్ ఫర్ ఇట్. డెఫినెట్లీ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. వర్క్ ఉండాలి, ఆ ఊహ ఉండేది. హ్యాపీ అంటే ఇంకా అది పర్స్పెక్టివ్ సార్. అది అవును. అంటే జేబులో డబ్బులు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఒకేలా ఉండొచ్చు, మనం హ్యాపీగా ఉండొచ్చు. అంటే కంపారిజన్ ఉంటుందో ఏదో ఒక చోట, ఆ రోజు మనం ఎలా ఉన్నాం, ఈ రోజు ఎలా ఉన్నాం అన్న కంపారిజన్ ఏదో ఒక రోజు వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు మిమ్మల్ని బాగా హార్మ్ చేసేది, మీరు బాగా అనలైజ్ చేసుకునేది ఒక రోజు ఒకప్పటికి ఇప్పటికి అన్న కంపారిజన్ వచ్చినప్పుడు ఏదో ఒక రోజు మన ఎంత సార్ డబ్బులు లేకపోవడం కంటే వర్క్ లేకపోవడం చాలా ఎక్కువ ప్రాబ్లమ్ సార్. అవును. అంటే డబ్బులు లేకపోతే ఆ డబ్బులు లేని విషయం గురించి ఒకటే మనం స్ట్రెస్ అవుతాం. పని లేకపోతే అన్ని స్ట్రెస్లు ఒకేసారి మీద పడతాయి. అంటే ఎటు వెళ్ళిపోతుంది కెరియర్ అనే థాట్స్ కానివ్వండి, చాలా ఎక్స్టెన్సివ్ ఓవర్ థింకింగ్ అయిపోతుంటుంది. అదే వర్క్ ఉండడం ఇంకా ఇంపార్టెంట్ సార్ డబ్బుల కంటే. అంటే పర్పస్ ఒకటి ఉండాలి సార్ మనకి, లేకపోతే మనం అసలు ఎందుకు ఉన్నాం, మన ఎగ్జిస్టెన్స్ ఏంటి, ఇలాంటి థాట్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి. మైండ్ కూడా ఎప్పుడు ఖాళీగా ఉంచుకోకూడదు, ఏదో ఒకటి వర్క్ చేస్తుండాలి. ఫుటేజ్ ఏదో ఒకటి వస్తుండాలి. నిజంగా సార్. కెమెరా ముందుకు ఫస్ట్ డే వచ్చిన రోజు గుర్తుందా సార్? ఉంది సార్. ఐ థింక్ తకిట ఆయన ఒక సినిమా చేశారు సార్. భూమిక గారు వాళ్ళ హస్బెండ్ భరత్ ఠాకూర్ గారు చేశారు. అందులో చిన్న ఒక హీరోయిన్ కి బ్రదర్ లా చేశారు అనమాట. అది ఫస్ట్ టైం అనమాట. నేను చిన్న డైలాగ్ ఏదో ఇచ్చారు, యాక్షన్ అన్నారు, నా ముందు క్యూ ఎవరితో చెప్పారు, వాళ్ళ డైలాగ్ చెప్పగానే నేను డైలాగ్ చెప్పేశాను అంతే. అది పెద్ద షాకింగ్ గాను కంగారు గాను అలాంటి మూమెంట్ ఏం కాదు. లేదు సార్, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా సార్. నాకు చిన్నప్పటి నుంచి భయం లేదు సార్. స్టేజ్ ప్లేలు ఇవన్నీ చేయడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువే, మనకి కొంచెం ఎక్కువే మాడుతుంటాను. సో ఐ వాజ్ నెవర్ స్కేర్డ్. కెమెరా ఫ్రెండ్లీ అన్నది ముందు నుంచి. అబ్సల్యూట్లీ సార్. గోల్కొండ హై స్కూల్ నాటికి ప్రిపేర్ అయిపోయారా, ఇదే నా ప్రపంచం, ఇదే నా గ్రౌండ్ అని? అది ముందే ప్రిపేర్ అయ్యాను సార్. చేయడం వల్ల క్లారిటీ వచ్చింది ఏం లేదు సార్. అది ఊరికే ఫన్ కోసం చేశాను అంతే. నాకు ఎంతవరకు వచ్చు అని చూసుకోవడానికి చేశాను, కానీ అవి నేను బాగా అయిపోయినా సరే యాక్టింగ్కి వచ్చేవాడిని సార్. నాకు వేరే ఏం స్కిల్ లేదు కాబట్టి నా దగ్గర. సో చిన్నప్పుడు వర్షం సినిమా చూసిన దగ్గర నేను ఫిక్స్ అయిపోయాను సార్ అవ్వాలని. దాని తర్వాత అన్ని ఎంత కష్టపడాలని మాత్రమే అప్ అండ్ డౌన్ జరిగింది, కానీ చెయ్యాలా వద్దా, మనకు వర్కౌట్ వద్దా లేదా, ఈ క్వశ్చన్స్ రాలేదు. అవును. వర్షం అంటే సిల్వర్ స్క్రీన్ మీద చూసినప్పుడు లేదంటే సెట్లోకి వెళ్ళినప్పుడు? సెట్కి ఎప్పుడు వెళ్ళలేదు సార్. షూట్ అంతా వరంగల్లో జరిగింది కాబట్టి నేను సిల్వర్ స్క్రీన్ డైరెక్ట్గా అక్కడ చూసాను సార్. కానీ ఆ లగ్జరీ ఉండేదేమో కదా డైరెక్టర్ సన్గా సెట్కి వెళ్ళే? లేదండి. లేదా? లేదండి. నాన్నగారు చాలా స్ట్రిక్ట్గా వర్కే అంటే అలానే కూడా కాదు. బాబీ సెట్ మీదకి వెళ్ళాం. నాన్నగారు మహేష్ బాబు గారితో బాబీ సినిమా చేసినప్పుడు వెళ్ళాం అక్కడికి. అది లోకల్ కుదిరింది కాబట్టి వెళ్ళాం అంతే. అంటే అది వెళ్ళకపోవడం ఇట్స్ నాట్ అ లగ్జరీ సార్ అది. ఎందుకంటే అక్కడ నాన్నగారు వర్క్ చేయడానికి వెళ్ళేవాళ్ళు. అప్పటికి 10 హిట్లు కొట్టి ఆ తర్వాత 11 హిట్కి వెళ్ళంటే అదో లగ్జరీ. అప్పటికి అంత లేదు కాబట్టి బాబీ కూడా వర్కౌట్ అవ్వలేదు. వర్షం సినిమా అప్పుడు తెలియదు ఇంకా అదే ఎంత సక్సెస్ అవుద్దు. దాని తర్వాత హిట్ అయింది. బాబీ సెట్లో ఎలా ఉండేది సార్? చాలా చిన్న సార్, నేను మరి 4 ఏళ్ళు సార్ అప్పుడు. అసలు చాలా అంటే జస్ట్ అలా వేగ్ ఇలా ఫ్రాగ్మెంట్స్ ఇమేజెస్ ఉన్నాయి. అది మన పబ్ సెటప్ ఉంటుంది సార్ బాబీ సినిమాలో, టైటానిక్ సెటప్ ఉంటుంది అనమాట. ఆ టైటానిక్ వేస్తే దాని మీద ఎక్కాం అంతే. అంత గుర్తుంది. ఆయన మహేష్ బాబు గారికి కలిసాం, ఆయన చిన్న చాక్లెట్ అయితే ఇచ్చారు అంతే. బాబీ కానీ వర్షం కానీ ఇప్పుడు టీవీలో చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? టీవీలో కంటే మన రిలీజ్ వర్షం అయినప్పుడు వెళ్ళాం సార్. అప్పుడు భలే అనిపించింది సార్, బా ఏం సినిమా తీసాడు రా బాబు మా డాడీ అని ఫస్ట్ టైం అనిపించింది సార్. అంటే జనాలు అంత ఎంజాయ్ చేయడం, అప్పటికి ఇంకా మ్యాటర్ రాలేదు కాబట్టి నేను వెళ్ళగలిగా, మాస్క్ లేకుండా క్యాప్ లేకుండా వెళ్ళిపోగలిగా. భలే హై వచ్చింది సార్. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్, టైట్ స్క్రీన్ ప్లే, ఎక్కడ బోర్ కొట్టదు, ఏది అనవసరం అనిపించదు, అండ్ అన్ని కావాల్సిన కమర్షియల్ యాంగిల్స్ అన్ని ఉంటాయి సార్ అందులో. సో అది భలే అనిపించింది సార్ రిలీజ్. బాబీ టీవీలో చూసినప్పుడు నాకు ఇంకా చాలా ఇష్టం సార్ ఆ సినిమా. నాకు ఎందుకు వర్కౌట్ అవ్వాలి ఇంకా అర్థం కావట్లే. అఫ్ కోర్స్ అప్పటికి హీరోయిన్ చనిపోవడం అనే కాన్సెప్ట్ మన ఆడియన్స్ రిసీవ్ చేసుకునే స్టేజ్ లో లేరు. మీ చాలా మంది అందుకే పోయింది అంటారేమో కానీ, బట్ నాకైతే పర్సన్ చాలా ఇష్టం సార్. మీ అన్నయ్య గారిని అడిగినప్పుడు చెప్పారు నాన్నగారి స్టోరీలు స్క్రిప్ట్ ఉన్నాయి సార్, కొన్ని చదివాను నేను. వాడు చదివాడా? ఓకే, నాకు తెలిసి ఉన్నాయని. నేను ఎప్పుడు చదవాలి, నాకు చదివిన అర్థం కాదు సార్. స్క్రిప్ట్ చదవను, నాకు ఎవరైనా కథ చెప్పాలంతే. నాకు ఐ ప్రిఫర్ నరేషన్స్, కథలు చదివితే అర్థం కాదు నాకు. మీకు ఇప్పుడు మెయిల్ చేసిన చదవరా? అంటే సినాప్సిస్ చదువుతాను సార్. స్క్రిప్ట్స్ ఇస్తే నాకు ఆ ఇంపాక్ట్, వాళ్ళు ఏమేమి రిజల్ట్ ఇంపాక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు అది అర్థం కాదు సార్. నాకు నరేషన్ ఇస్తేనే నచ్చుతుంది.